ఏ ప్రభుత్వానికైనా ఒక పాలసీ ఉంటే ఆ పాలసీని కలెక్టర్లకి చెప్పడానికి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడతారు. జగన్మోహన్ రెడ్డికి పాలసీనే లేదు కదా. ఆయనకి ఉన్నదల్లా ఏంటి అంటే 10 మందిలో చెప్పే పాలసీలు ఆయనకు ఉండవు. ఆయనకి సింగిల్ గా ఒక్కొక్క కలెక్టర్ని పిలిచి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ కలెక్టర్ గారు, నేను ఈ ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేస్తున్నాను, మీరు జర కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి ప్రైవేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి తెలియదు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాము, ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, అట్లా కాదు, మనం గవర్నమెంట్ స్కూళ్లలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడదాము, ఇది మా డెసిషన్, ఈ డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి, కలెక్టర్లు మీరందరూ జాగ్రత్తగా పనిచేయండి అని చెప్తారు. అటవీ భూములు ఆక్యుపై చేయడానికి, లేకపోతే ఎస్పీకి ఒక ఫోన్ చేసి ఆయన కొట్టి లోపలేయండి, ఆడు మనకు అడ్డం వస్తున్నాడు అని చెప్పటానికి మీటింగులు పెట్టి చెప్పకూడదు కదా. పాలనలో తేడా అది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా. కృష్ణా నది ఒడ్డున ఏ అక్రమ కట్టడం ఉన్నా కూలగొట్టేసేయండి అని చెప్పాడా లేదా? ఒకటన్నా కూలగొట్టాడా? ఒక్కడి జోలికైనా వెళ్ళగలిగాడా? ఒక్కడినైనా కదిలించగలిగాడా?